చూస్తే అరకు కాఫీకి కొత్త ముప్పు పేరుతో ప్రైమ్ 9 ఛానల్ చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కాఫీ రైతుల సహకారంతో కాఫీ బెర్రీ బోరర్ నిర్మూలించవచ్చని ఆ దిశగా చర్యలు చేపడతామని అల్లూరు జిల్లా డ్వామా అధికారి విద్యాసాగర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన స్వయంగా తెగులు సోకిన కాఫీ తోటలు పరిశీలించారు. ఇక పనక్కుడి గ్రామంలో కాఫీ బెర్రీ బోరర్ సోకి నష్టపోయిన కాఫీ రైతులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నష్టపోయిన గిరిజన రైతులకు కిలోకు 50 చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించామని అధికారులు చెప్తున్నారు. పంట నష్టపోయే రైతులకు ఆయా పంట భూమిలో పూడ్చేందుకు ఎకరానికి 5,000 చొప్పున అదనపు సాయం అందించనున్నట్లు ప్రకటించారు. జోన్ల వారీగా రెడ్, ఎల్లో, బ్లూ ఫాగ్ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా వాసు. చందు, అంతర్జాతీయ ఖ్యాతిగాంచినటువంటి అరకు కాఫీకి భారీ ముప్పు పొంచి ఉంది. దీన్ని ప్రైమ్ 9 ప్రచారం చేయడం జరిగింది. దీంతో అధికారులు వెంటనే స్పందించారు. ఎందుకంటే ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కూడా పర్యటించి అరకు కాఫీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పటికే చాలా దేశాల్లో కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ప్రధానమంత్రి కాడి నుంచి మొత్తం ఇతర దేశాల్లో కూడా అరకు కాఫీకి అంత ఖ్యాతి ఉంది. దీన్ని ఇంకా అరకు రైతులు అంటే గిరిజన రైతుల ద్వారా ఇంకా పండించాలని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే వేలాది ఎకరాల్లో కాఫీ పండుతుంది. గిరిజనులకు మేలు జరుగుతుంది. కాఫీ బోర్డు ఉంది. ప్రతి ఏటా కూడా ఏటా కూడా కాఫీకి మంచి పేరు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరకు కాఫీకి సంబంధించినటువంటి అవుట్లెట్లు కూడా పెట్టే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది చాలా అభివృద్ధి చెందుతుంది. మరింత అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఈ ముప్పు ఏర్పడుతుంది. మొత్తం ఈ ఒకసారి చూస్తే దీని మొత్తం రైతులందరికీ కూడా బెర్రీ బోరర్ ఈ మొత్తం ఈ తెగులు వల్ల మొత్తం కాఫీ ఒక పురుగు వచ్చి మొత్తం కాఫీ మాకులని కూడా తినేసే పరిస్థితి ఏర్పడుతుంది. గత కొంతకాలం కూడా ఈ బెర్రీ బోరర్ కారణంగా మొత్తం అరకు పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 నుంచి 100 ఎకరాల్లో ఈ పురుగును గుర్తించడం జరిగింది. వాళ్ళకి అర్థం కాలేదు. అంతా కూడా మొత్తం అధికారులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దీంతో మనం ప్రచారం చేసినటువంటి కథనాలతో ఇవాళ మొత్తం డ్వామా అధికారులు అంతా కూడా ఆయా గ్రామాల్లో పరిశీలించారు. వాళ్ళకి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బెర్రీ బోరర్ తెగుల్ని గుర్తించిన వెంటనే కూడా దాన్ని నాశనం చేసే విధంగా రైతులకు అవగాహన కనిపించారు. అంటే దీన్ని ఏ విధంగా చేయాలి అంటే సాధారణంగా ఇది తెగులు మామూలు తెగులు కాదు. దీన్ని నీటిలో ఉడకబెట్టి దాన్ని భూమిలో పాతి పెట్టాలి. ఇదంతా చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. దీనివల్ల దాదాపు అరకు తదితర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇది వ్యాపించే దాన్ని అరికట్టాలంటే తక్షణం అందరూ కూడా అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. కాఫీ బోర్డుకి సంబంధించిన అధికారులు అయితేనే ప్రభుత్వ అధికారులు అయితే అందరూ కూడా ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద ఆధారపడినటువంటి గిరిజన రైతులు మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. రేపు భవిష్యత్తులో దీని మీద ఆధారపడి సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. మరింత అధికారులు అయితే శాస్త్రవేత్తలను పంపించి ఇది పూర్తి నిర్మూలన చేయాలని కూడా చెప్పడం జరిగింది. మనం ఇచ్చిన కథనాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా అంటే కాఫీ రైతులకి నష్టపరిహారం కూడా ఇస్తామని కూడా వెల్లడించడం జరిగింది. కేజీకి 50 రూపాయలు కాఫీ రైతులకు ఇవ్వడం జరిగింది. అదే ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీన్ని అంటే ఉడకబెట్టి మళ్ళీ నానబెట్టి భూమిలో పాతి పెట్టాలి. ఇదంతా కూడా కాఫీ సంబంధించినటువంటి పురుగు పెట్టిన ప్రాంతాన్ని అన్ని కూడా చేయాలి. దీనికి దాదాపు ఇతర కార్యక్రమాలకు అన్ని కలిపి కూడా 5,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మాత్రం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా గుర్తించిన తక్షణం కూడా అధికారులకు తెలియజేయాలి. అధికారులు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా ఈ విధంగా ఎలా చేయాలని కూడా వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. దీంతో కాస్త రైతులు ఊరట చెందినప్పుడు కూడా ఇది విస్తరిస్తుంది. అరకు ప్రాంతంలోనే ఇప్పుడు బయటపడింది. మిగిలిన పాడేరు కానీ ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో కూడా ఎకరాలు దాదాపు గిరిజన రైతులు 3,000 ఎకరాల్లో పంటలు పండించే పరిస్థితి ఉంది. ఇంకా 3,000 ఎకరాల్లో పంటలు ఇంకా పెంచాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ తెగులు బయటపడటంతో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచినటువంటి కాఫీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యంగా అధికారులు కాకుండా ప్రభుత్వం తక్షణం స్పందించి దీన్ని సీరియస్గా తీసుకుని మరింత ఉధృతంగా దాన్ని నిర్మూలించేందుకు మొత్తం చర్యలు తీసుకోవాలి. అంతేకాక ఇప్పటివరకు నష్టపోయినటువంటి రైతులకు కూడా ఏ విధంగా సాయం చేస్తారు, ఈ సాయం సరిపోదని కూడా రైతులు కోరే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏజెన్సీలు అయితే వీళ్ళందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. 2-3 రోజుల్లో మిగిలిన శాస్త్రవేత్తలు కూడా పంపించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.